శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, మహాభారతం ఆది పర్వంలో 4వ భాగాన్ని నిన్న మనం పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో. ఇందులో నిన్న మహాభారతము ఒక మహాకథ అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించుకొని నన్నయ్య గారి యొక్క కవితా వైభవాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేశాం. ఆ తర్వాత కవిత్రయ భారతం వ్యాఖ్యానం మాట్లాడుకొని ఆ తర్వాత ప్రథమ ఆశ్వాసంలో అవతారికని మనం చూస్తూ ఉన్నాం. అవతారికలో రాజరాజ నరేంద్రుడి గురించి, మహాభారతాన్ని ఆయన వినాలి అనేటువంటి ఒక ఆసక్తిని తెలియజేసినప్పుడు నన్నయ్య గారు మహాభారతాన్ని అనుసృజన చేయడానికి పూనుకున్నట్లుగా మనం చెప్పుకున్నాం. భారత భారతీ శుభ గబస్తి జయంబులజేసి, భారత భారతీ శుభ గభస్తి చయంబులజేసి, ఘోర సంసార వికార సంతసమసజాల విజృంభణము బాచి, సూరిచేతోరు చిరాబ్జబోధనరతుండగు దివ్యు పరాశరాత్మజాంభోరుహమిత్రు కొల్చి ముని పూజితు భూరి యశో విరాజితు. భారతంలోని వాక్కులు అనేటువంటి మంగళకరములైనటువంటి కిరణ సముదాయాల చేత భయంకరమైనటువంటి సంసారంలోని వికృతులు అనేటువంటి దట్టమైనటువంటి చీకట్ల యొక్క అతిశయాన్ని పోగొట్టి, పండితుల యొక్క హృదయాలనేటువంటి ప్రకాశించే పద్మాలను వికసింపజేయడంలో ఆసక్తి గలవాడు, యోగ్యుడు, దేవతా తుల్యుడు, మునుల చేత పూజింపబడేవాడు, అధికమైన కీర్తి చేత ప్రకాశించేవాడు అయినటువంటి వ్యాసుడు అనేటువంటి సూర్యుణ్ణి సేవిస్తున్నాను అని వ్యాస మహర్షికి చూడండి అద్భుతమైనటువంటి విశేషణాలు వేశాడు ఇక్కడ. ముని పూజితు భూరి యశో విరాజితున్ అనే వాటిని సూర్యుడికి కూడా విశేషణాలుగా చెప్పచ్చు మనం. ఎందుకని? మహర్షులు అందరూ కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు కదా, పూజిస్తారు కదా. పాచి అనేటువంటి చోట పాపి అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది. రెండిటికి అర్థం సమానమే. పాయు అనేటువంటి ధాతువుకి పాచు, పావు అనేటువంటివి ప్రేరణకార్థాలు. దివ్య పరాశరాత్మజ అంభోరుహమిత్రు అని ఒక పెద్ద సమాసం వేశారు. దీనికి ఈ పాఠాంతరం కూడా ఉన్నది. దివ్య పరాశరాత్మజాంభోరుహమిత్రు అంటే ఆంభోరుహమిత్రు కొల్చి అని వ్యాసుడి యొక్క విశేషణను సమాప్తి చేసి మళ్ళీ ముని పూజితుని భూరి యశో విరాజితున్ అనేటువంటి విశేషణాలను వేయటం వల్ల సమాప్త పునరావృత దోషం ఏర్పడుతుందని కొంతమంది భావించి ఉండొచ్చు. కానీ ఉద్ధితాకాంక్షమైనటువంటి సమాప్త పునరావృత దోషం కాదు అని తెలుసుకోవాలి. ఇక్కడ వ్యాసుడికి, సూర్యుడికి, భారతంలో ఉన్న వాక్కులకి, సూర్య కిరణాలకు, సంసారంలో ఉండే వికారాలకి, చీకట్లకి
పండితుల యొక్క మనస్సులకి పద్మాలకి పోలిక చెప్పారు. అందుకని ఈ పద్యంలో రూపకాలంకారం ఉంది. త్రిమూర్తులు మొదలైనటువంటి దేవతలను కొలిచినట్లుగానే కావ్యం యొక్క ఆరంభంలో తమకు పూర్వం ఉన్నటువంటి కవులను కూడా ప్రశంసించటం కవులందరికీ పరిపాటే. నన్నయ్య గారు తనకు ముందు చెప్పదగినటువంటి తెలుగు కవులు ఎవ్వరూ లేకపోవటం వల్ల బహుశా సంస్కృతంలో ఆది కవులైనటువంటి వాల్మీకిని, వ్యాసమహర్షిని మాత్రమే స్మరించుంటాడు. సంస్కృత కవుల్లో కూడా వాల్మీకి, వ్యాసులనే ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. నన్నయ్య గారు తనలో వాల్మీకిలోని కవితాంశ, వ్యాసునిలోని జ్ఞానాంశ ఉన్నాయని, అందువల్లనే తాను మహాభారతాన్ని కావ్యేతిహాసంగా దిద్ది తీరుస్తున్నట్లుగా సూచించాడు. అంతేకాకుండా ఇంకా దేవతలను, కవులను మాత్రమే కాకుండా నన్నయ్య గారు ఆ కాలంలో ఉన్నటువంటి పండిత పరిషత్తులను కూడా ప్రశంసిస్తూ ఈ పద్యం చెప్పారు. అదేమిటి అంటే దాని భావం చూసుకుందాం. ప్రతి పద్యం చెప్పాలంటే మనకి సమయం ఎంతో పడుతుంది. గొప్ప జ్ఞానము అనేటువంటి పరిమళంతో ప్రకాశించే మంచి గుణాల యొక్క సమూహము అనేటువంటి పద్మాల యొక్క సముదాయం చేత అందమైనవై అందరికీ కూడా దిగటానికి మంచి రేవులనేటువంటి పూజ్యులైనటువంటి పండితులు కలవై మిక్కిలి ప్రీతికరములైనటువంటి మంచి వర్తనలు అనేటువంటి పవిత్రమైనటువంటి జలాలతో నిండినటువంటి అయినటువంటి పండితుల యొక్క సభల మధ్యగా సరస్సుల యొక్క సమూహాన్ని సంతోషం అలరారుతూ ఉండగా ప్రీతితోటి ప్రశంసిస్తున్నారు నన్నయ్య గారు. అంటే నన్నయ్య గారి కాలంలో విద్యాగోష్ఠులు జరిగి పండితులందరూ సభలు తీర్చి ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆ సభలలో ఉన్నటువంటి పండితుల యొక్క మెప్పు పొందినప్పుడే కదా పండితులకు కానీ, కవులకు కానీ, వాళ్ళ యొక్క రచనలకు కానీ గౌరవ సత్కారాలు వచ్చేది. ఇటువంటి పండిత పరిషత్తులు తమిళ దేశంలో ఉండేవని వింటాం. ఆ చోళుల యొక్క సంప్రదాయాన్ని తూర్పు చాళుక్యులు వేంగిలో పోషించారు. నన్నయ్య గారు అటువంటి పండిత సభలను కూడా తన యొక్క మొట్టమొదట రాసినటువంటి దాంట్లో కొనియాడారు అవతారికలో. తరువాత కవుల యొక్క కృతులను అవతారికలో పండిత సభల ప్రశంస మనకి కనిపించదు. ఆ తర్వాత అనేక మంది కవులు వచ్చారు, వాళ్ళెవరు కూడా పండిత సభల యొక్క ప్రశంసని చెయ్యాల. పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానస ధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుండు తనకిష్టుడును సహాధ్యాయుడునైనవాడు అభిమతంబుగతోడై నిర్వహింపగన్. చూడండి, ఇందాక మనం నిన్న మొన్నట్లు చెప్పుకున్నాం పీఠికలో ఆయనకి నారాయణ భట్టు అనేటువంటి ఆయన సహాయం చేశాడని. ఇక్కడ దానికి ఒక అద్భుతమైనటువంటి ఉపమానం వాడారు. భారత వీరుల మధ్యలో జరిగినటువంటి భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో సారథి అయి విడువకుండా అర్జునుడికి కృష్ణుడిలాగా వానస అనేటువంటి బ్రాహ్మణ వంశానికి అలంకారము, అనేక సారస్వతాలలో సమర్థుడు, తనకు ప్రియమిత్రుడు, సహపాఠి అయినటువంటి నారాయణ భట్టు అనే పండితుడు అనుకూలంగా సహాయుడై నాకు తోడ్పడ్డాడు అని ఇక్కడ వ్రాసుకున్నారు.
అంటే నారాయణ భట్టు నన్నయ్య భట్టు కలిసి కంచిలో ఒక గురువు గారి దగ్గర చదువుకున్నారు. ఆ తర్వాత నారాయణ భట్టు పశ్చిమ చాళుక్యుల మంత్రి అయినాడని చెబుతారు. విజయాదిత్యుడైనటువంటి రాజరాజు సవతి తమ్ముడు పశ్చిమ చాళుక్యుల చక్రవర్తుల సహాయంతో రాజరాజును వేంగి సింహాసనం నుండి తొలగించి తానే రాజు కావటానికి అనేకసార్లు ప్రయత్నించాడు. నన్నయ్య భట్టు తనకు మిత్రుడైనందువల్ల నారాయణ భట్టు యొక్క సహాయంతో పశ్చిమ చాళుక్యులకి రాజరాజుకి మైత్రి కలిగించాడు నన్నయ్య గారు. అప్పటి నుండి రాజరాజుకి శాంతి చేకూరింది. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా నారాయణ భట్టుకి నందమపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు రాజరాజు. ఆ దాన శాసనాన్ని నన్నయ్య భట్టు గారే రచించాడు. అందులో ఆయన నన్నయ్య భట్టారకుడు సంస్కృత, కర్ణాటక, ప్రాకృతిక, పైశాచిక ఆంధ్ర భాషలలో కవిరాజశేఖరుడని ప్రసిద్ధి పొందినట్లు, అలాగే కవి భవాజ్రాంకుశ అనేటువంటి బిరుదాన్ని కూడా వహించినట్టు రాశాడు. కొన్ని ప్రతులలో అయితే వాసన అనడానికి బదులు వాసిగా అనే పాఠాంతరం కూడా మనకి కనిపిస్తుంది. వాసిగా అంటే ప్రసిద్ధిగా అని అర్థం. నారాయణ భట్టు ఇంటి పేరు వాసనవారు అని తేలింది. కృష్ణుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉన్నాడు. అతడు దుర్యోధనుడు, అర్జునుడు మొదట తనకు సహాయం కోరడానికి వచ్చారు ద్వారకా నగరానికి. దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు యుద్ధానికి ముందర. అప్పుడు యాదవ సైన్యాన్ని 2 భాగాలుగా చేసి తానొక్కడు ఒక భాగమని, తాను యుద్ధం చేయకుండా కేవలం మాట సాయం మాత్రం చేస్తూ ఉంటానని, 2వ భాగమైనటువంటి 10,000 మంది నారాయణ గోపాలుడు యుద్ధం చేస్తారని, అర్జునుడు వెనక వచ్చినా కూడా తాను అతన్ని ముందుగా చూడటం వల్ల, దుర్యోధనుడి కంటే చిన్నవాడు కావటం వల్ల అతడే ముందు కోరుకుంటాడని చెప్పాడు. మనం ఇది పాండవోజ్య విజయాల్లో చక్కగా ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను చూచి అంటాడు తిరుపతి వెంకట కవులు గారు. అర్జునుడికి కృష్ణుడిలాగా అనే ఉపమానాన్ని బట్టి నారాయణ భట్టు నన్నయ్య భట్టికి సంస్కృత భారతంలోని ఏ భాగాలను తగ్గించాలో, వేటిని పెంచాలో, వేటిని తొలగించాలో, తెలుగులో రచించేటప్పుడు ఎటువంటి భాషను వాడాలో, కన్నడంలో పంప మహాకవి ఎలా చేశాడో మొదలైనటువంటి వాటన్నింటి గురించి తెలిపి వాక్ సహాయం మాత్రం చేశాడని విమర్శకులు భావిస్తున్నారు. కృష్ణుడు అర్జునుడికి, పాండవులకి వాక్ సహాయమే కదా చేసింది. పేరుకి వాక్ సహాయమే కానీ ఆ యుద్ధంలో విజయం పొందడానికి ప్రధాన కారణం కృష్ణుడే, ఆయన చాతుర్యమే. అలాగే ఈ పద్యం కూడా మనం పీఠికలో చెప్పుకున్నాం. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కవితార్థయుక్తిలో నారసి మేలునా ఇతరులు అక్షర రమ్యతనాదరింప నానా రుచిరర్ధ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితం బుగన్. కవి పుంగవులు ప్రశస్తమైనటువంటి బుద్ధితోటి, ప్రసాద గుణంతో కూడినటువంటి కథలలో, కవిత్వాల్లో ఉన్నటువంటి మనోహరాలైనటువంటి అర్థాలతో కూడి లోపల తరచి గ్రహించి బాగుంది బాగుంది అని ప్రశంసించగా, సామాన్యులు వీణులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా, హృద్యమైనటువంటి అర్థాలతో కూడినటువంటి వివిధ సుభాషితాలకు, అంటే నీతులకు, జాతీయాలకు, నానుడులకు, లేదా అనేక విధాలైనటువంటి రమణీయ అర్థ ప్రతిపాదకాలైనటువంటి సుందర కవితాభివ్యక్తులకి నిదానమైనటువంటి నన్నయ్య భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లుగా మహాభారతం అనేటువంటి పంచమ వేదాన్ని రచించటంలో లోకప్రీతికరుడైనాడు.
సరే, ఇందులో ఉండేటువంటి ప్రసన్న కథ, కలిత, అర్థయుక్తి అనేటువంటి వాటన్నిటిని కూడా మనం పీఠికలో పరిశీలన చేశాం. అందుకని మళ్ళీ వాటి జోలికి నేను వెళ్ళడం లేదు సమయాభావంతో. ఇక ఈ పద్యంతో అవతారిక పూర్తవుతుంది. ఇక పాత్ర ప్రవేశ సూచనం అనేటువంటి ప్రస్తావనాంగం ఇందులో వ్యంగ్యంగా నిబంధించాడు నన్నయ్య గారు. ఇదంతా కూడా ప్రథమ పురుషులో వ్రాయబడింది, ఫస్ట్ పర్సన్ అంటాం కదా. అవతారికలో స్వీయ విషయం కూడా ఉండడం వల్ల ఆత్మస్థుతి దోషం కలుగుతుందేమో అని నన్నయ్య గారు దీన్ని ఈ విధంగా వ్రాసి ఉంటారు. నన్నయ్య గారు పేర్కొన్నటువంటి గుణాలు అతడి యొక్క రచనలో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ అవతారిక కవితా విషయంలోనే కాకుండా సత్య కథన విషయంలో కూడా సాటి లేనటువంటిది. ఇక భారత కథా ప్రస్తావన. ఆ మహాభారతంలోని కథకు మొదలు ఎటువంటిది అంటే, అసలు మొదలు ఎట్లా వచ్చింది దీనికి అంటే, కులపతి అయినటువంటి శౌనకుడు, కులపతి అంటే 10,000 మంది శిష్యులకి భోజనం పెట్టి వసతిచ్చి చదువు చెప్పేవాడిని కులపతి అంటారు. కాబట్టి శౌనకాది మహర్షులు అంటాం కదా, శౌనక మహర్షి ఒక కులపతి. ఆయన బ్రహ్మర్షుల యొక్క సముదాయం చేత సేవింపబడిన వాడై ఎల్ల లోకాల యొక్క శ్రేయస్సు కోసం 12 సంవత్సరాలు జరిగే శ్రేష్టమైనటువంటి సత్రము అనేటువంటి యాగాన్ని విశేషంగా చేస్తున్నాడు. ఆ మునుల దగ్గరికి రోమహర్షణుడు అనేటువంటి వాడి యొక్క కుమారుడు, మంచి పురాణ కథకుడు అయినటువంటి ఉగ్రశ్రవసుడు అనేటువంటి సూతుడు మిక్కిలి భక్తితోటి వచ్చి నమస్కరించి ఉండగా, ఆ మునుల సమూహం అంతా కలిసి ఆ కథకుడి వల్ల వివిధ పవిత్ర కథలను వినాలి, అంటే పుణ్యం వచ్చేటటువంటి కథలను వినాలనేటువంటి కుతూహలంతో ఆ సూతుణ్ణి అధికమైనటువంటి పూజా విధానాలతోటి పూజించారు. అయితే రోమహర్షణుడు అనేటువంటి సూతుడు వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. అతడి కుమారుడు ఉగ్రశ్రవసుడు, ఆయన కూడా సూతుడే. క్షత్రియకాంతకి వైశ్యుడి వల్ల పుట్టినటువంటి వాడిని సూతుడు అంటారు. అయితే సూతులు పని ఏమిటి అంటే రథాలు తయారు చేయటం, రథాలు నడపడం, సారథిగా ఉండి పురాణ కథలు చెప్పడం అతడి యొక్క పని అని నిఘంటువులో ఉన్నది. నిఘంటువులు చూస్తే సూతుడు ఏం చేస్తాడు అంటే పురాణాలు కూడా చెబుతుంటాడని. అయితే సూత శబ్దానికి మహాభారతంలోనే రథసారథి అనేటువంటి సామాన్య అర్థం కూడా ఉన్నది. కానీ ఇక్కడ కథకుడని చెప్పడం యుక్తంగా ఉంటుంది. అందుచేత మునులందరూ కూడా అతడి వల్ల పుణ్యకథలు వినాలి అని అభిలషించి ఆ మహాత్ముడైనటువంటి ఉగ్రశ్రవసుని పూజ చేశారు. ఆ పౌరాణికుడైనటువంటి ఆ ఉగ్రశ్రవసుడు మళ్ళా ఆ మునుల యొక్క సముదాయానికి నమస్కారం చేశాడు. నేను అనేక పురాణాలలో ఉన్నటువంటి పుణ్యం కలిగించే కథలు చెప్పడంలో సమర్థుడిని, వ్యాస మహాముని శిష్యుడైన రోమహర్షణుడు అనేటువంటి పరమ పౌరాణికుడి యొక్క కుమారుణ్ణి. నా నుండి మీరు ఏ కథలు వినాలని కోరుకుంటున్నారు అని అడిగాడు ఆయన. ఏయది హృద్యము అపూర్వం బేయది యద్దాని వినిన ఎరుక సమగ్రంబైయుండు అఖ నిబర్హణమేయది ఆ కథయ వినగనిష్టము మాకు అని అడిగారు శౌనకాది మహర్షి. ఓ సూత,
ఏ కథ మనోహరంగా ఉంటుందో, ఏ కథ క్రొత్తదై వింతగా ఉంటుందో, ఏ కథను వింటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుందో, ఏ కథ పాపాలను తొలగిస్తుందో అటువంటి కథయే వినడం మాకు ఆనందకరం, ప్రీతికరం అన్నారు వాడు. ఈ పద్యం మహాభారత కథకి ఉన్నటువంటి గుణాలని, గొప్పతనాన్ని, దాన్ని వినడం వల్ల కలిగే లాభాలను చక్కగా చెప్తూ ఉన్నది. పూర్వ లాక్షణికులకు చెప్పినటువంటి కావ్య ప్రయోజనాలు కొన్ని ఈ పద్యంలో సూచించబడ్డాయి. నన్నయ్య గారు ధ్వనిరస సంప్రదాయాలను సమర్థించేవాడు కాబట్టి అక్షరాన్ని, శబ్దాన్ని కూడా తన రచనలో వ్యంజకాలుగా ప్రయోగించాడు. ఈ పద్యంలో యత్, తత్ అర్థక శబ్దాలు అలాంటివే. ఏయది అన్నప్పుడు యథార్థకంలో అంతకు పూర్వం ప్రారంభింపబడినది తదర్థకం పరామర్శిస్తుంది. అప్పుడు తదర్థకం ఏం చేస్తుంది? ప్రక్రాంత పరామర్శకం అనబడుతుంది. అంటే హృద్యం, అపూర్వం మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కథ ఏదైతే ఉంటుందో అటువంటి లక్షణాలు కలిగినటువంటి కథ వినాలి అనే కోరిక ఇందులో మనకి ప్రస్ఫుటం అవుతుంది. ఆ తర్వాత ఒక వచనం చెప్తున్నారు నన్నయ్య గారు. మునులు ఆ విధంగా పలుకగానే ఉగ్రశ్రవసుడు అట్లాగైతే మీకు ప్రియమైనటువంటి పవిత్రమైన కథను చెబుతాను, ఏకాగ్ర చిత్తులుగా ఉండి వినండి అన్నాడు అని శౌనకుడు మొదలైనటువంటి మునులకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వేద తత్వజ్ఞుడైనటువంటి ముని పూర్వం వేదాలన్నీ కలగాపులగంగా ఉంటే వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి 4 వేదాలుగా విభజించాడు. దేనికోసం? నేర్చుకునే వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం. తన శిష్యులైనటువంటి పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వాళ్ళని పిలిపించి వాళ్ళకి వేదాలు నేర్పించి వరుసగా ఆ 4 చేత ఈ 4 వేదాలను ధారణలో ఉంచుకోవడానికి వీలుగా సంక్షేప సూత్రాలను కూడా చేయించాడు. వేదాలు విభజించాడు కాబట్టి వేదవ్యాసుడని ఆయన ప్రఖ్యాతి పొందాడు. తన యొక్క తపో మహిమ వల్ల బ్రహ్మచేత ఆజ్ఞాపింపబడి 18 పురాణాలను, నీతి, శాస్త్ర, ధర్మశాస్త్రాల యొక్క అర్థాన్ని, స్వభావాన్ని, 4 వేదాల యొక్క వాటికి సంబంధించిన యొక్క ఉపనిషత్తుల యొక్క భావాలని, ధర్మార్థ కామమోక్షాలతోటి ఇతరాలైనటువంటి అరిషడ్వర్గాలతోటి సంబంధం కలిగినటువంటి హృద్యాలైనటువంటి కథలను, ఇతిహాసాలను కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలోని గొప్ప మునుల యొక్క, రాజుల యొక్క వంశాల యొక్క చరిత్రని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనేటువంటి 4 వర్ణాల యొక్క, అలాగే 4 ఆశ్రమాల్లోని ధర్మాల యొక్క, అంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం, ఈ 4 ఆశ్రమాలలో ఉన్నటువంటి ధర్మాలు అంటే చేయవలసినటువంటి విధులు, విధానాలు, అలాగే 4 ముఖాలు కలిగినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి సర్వదేవతల యొక్క, మునుల యొక్క సమూహం చేత పూజింపబడినటువంటి శ్రీకృష్ణుడి యొక్క మహాత్మ్యాన్ని, పాండవులు మొదలైనటువంటి భారత శూరుల యొక్క గుణగణాలని, నిర్మలమైనటువంటి జ్ఞానంతో నిండినటువంటి తన వాక్కు అనేటువంటి ఒక అద్దంలో తేటతెల్లంగా ప్రకాశిస్తూ ఉండగా భారతాన్ని రచించాడు అని తరువాత పద్యంలో అన్వయం చేస్తున్నారు. పురాణ శబ్దానికి అనేకమైన నిర్వచనాలు ఉన్నాయి.
ప్రాచీనమైనది అయినా కూడా కొత్తగా ఉండేది అని ఒక నిర్వచనం. అలాగే సర్గం, ప్రతిసర్గం అంటే ప్రళయాంతరంలో మరలా చేసే సృష్టిని సర్గము, ప్రతిసర్గం అంటారు. అలాగే వంశం, దేవ అసుర మునీంద్రాదుల యొక్క వంశ చరిత్రలు. వంశం అంటే మన్వంతరం, 14 మన్వంతరాలు ఉన్నాయి. వంశానుచరితం అంటే సూర్యవంశం, చంద్రవంశాలకు చెందిన రాజుల యొక్క చరిత్ర అనేవి పురాణానికి ఉండే పంచలక్షణాలు అంటే 5 లక్షణాలు. ఇతి ప్లస్ హా ప్లస్ ఆసా అంటే ఇలా జరిగింది అని చెప్పబడింది అని అర్థం. ఇతిహాసం యొక్క శబ్దానికి వ్యుత్పత్తి. ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించిన ఉపదేశాలతో కూడినటువంటి కథతో కూడినటువంటి పూర్వవృత్తం ఏదైతే ఉందో దాన్ని ఇతిహాసము అంటారు. అలాగే మహాభారతాన్ని ఎవరెవరు ఏమంటారో అనేది మనం పీఠికలో చెప్పుకున్నాం పద్యాన్ని. అందుకని మళ్ళీ ఆ పద్యాన్ని చదవకుండా కేవలం దాంట్లో ఉండే భావాన్ని మాత్రమే గ్రహించి ముందుకెళదాం. అంటే ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రము బని, అది పద్యం, 32వ పద్యం ఇది ప్రథమాశ్వాసంలో. ధర్మస్వభావం తెలిసినటువంటి వాళ్ళు ఈ మహాభారతాన్ని ధర్మశాస్త్ర గ్రంథం అంటారు. అలాగే పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసినటువంటి వేదాంతులు ఈ మహాభారతాన్ని వేదాంత శాస్త్రం అంటారు. అలాగే నీతి నియమాలలో నేర్పు కలిగినటువంటి వాళ్ళు ఈ భారతాన్ని నీతులు తెలిపే శాస్త్రం అంటారు, అంటే నీతి శాస్త్రం. అలాగే కవిశ్రేష్ఠులు దీన్ని గొప్ప కావ్యం అంటారు. లక్షణాలు తెలిసిన వాళ్ళు పెక్కు లక్ష్యాల సంపుటి అని భారతాన్ని అంటారు. పూర్వకథలు తెలిసినటువంటి వాళ్ళు ఇతిహాసం అంటారు. ఉత్తమ పౌరాణికులు అంటే పురాణాలు బాగా చెప్పేవాళ్ళు పెక్కు పురాణాల సమూహం అని దీన్ని కీర్తించారు. భూమి యందు పొగడుతూ ఉండగా ఈ విధంగా సర్వ వేదాల యొక్క సత్య స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు, వేదాలను విభజించినటువంటి వాడు, దానివల్ల వ్యాసుడు అనే కీర్తి పొందినవాడు, ప్రాచీనమైనటువంటి ముని, విష్ణువుతో సమానమైనటువంటి వాడు అయినటువంటి పరాశరుడి యొక్క కుమారుడైన కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్ అని భారతాన్ని గురించి చెబుతూ ఉంటారు. పీఠికలో కూడా మనం చెప్పుకున్నాం 1-2 సార్లు. అంటే ఈ భారతంలో ఉన్నది వేరే చోట ఉండొచ్చు, కానీ భారతంలో లేనటువంటి విషయాలు మరెక్కడా ఉండవు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ విషయాన్ని నన్నయ్య గారు పై పద్యంలో చెప్పారు. అంటే ధర్మజ్ఞులు ధర్మశాస్త్రం బని అనేటువంటి శీర్షపద్యంలో మనకి వివరించారు. భారతంలో ధర్మాలు, వేదాంతం, నీతులు, రస పాత్ర పోషణ, కావ్య లక్షణాలు, పూర్వకథలు, పురాణ వృత్తాంతాలు అన్నీ ఉన్నాయి. ఇది ఒక విజ్ఞాన కోశం. కృష్ణద్వైపాయనుడు పరాశరుడనే మునికి దాశకన్యకి యమునా ద్వీపంలో పుట్టాడు. ఆ వృత్తాంతం మనకు ముందు వస్తుంది. వ్యాసో నారాయణో హరిహి అనేటువంటి సూక్తి భాగవతంలో చెప్పబడినటువంటి విష్ణువు ఎత్తినటువంటి 21 అవతారాలలో వ్యాసావతారం కూడా ఒకటి. అందువల్ల విష్ణు సన్నిభుడు అని చెప్పబడ్డాడు. అంటే విష్ణుమూర్తితో సమానుడు అని, విష్ణువు యొక్క అంశావతారం. భారతం అన్ని మతాల వారికి, సర్వజనులకు హితం చేకూర్చేది. ఎందుకని? అనేక ధర్మాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.